అందరికీ నమస్కారం. భాస్కర్ విహార్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇక మనుధర్మ శాస్త్రంలో 31, 32 శ్లోకాల్లో 4 వర్ణాల వారికి ఎలా నామకరణం చేయాలో చెప్తున్నారు. బ్రాహ్మణ శిశువుకు మాంగళ్యాన్ని తెలిపే పదంతో, క్షత్రియునికి బలాన్ని తెలిపే పదంతో, వైశ్యునికి ధనాన్ని తెలిపే పదంతో, శూద్రునికి దాస్యభావం స్ఫురించేలా పేరు పెట్టాలి. అంటే బ్రాహ్మణ శిశువుకు శర్మ అనే శబ్దం వచ్చేలా, క్షత్రియునికి వర్మ అనే శబ్దం వచ్చేలా, వైశ్యునకు వసు అనే శబ్దం వచ్చేలా, శూద్రునకు దాస అనే శబ్దం వచ్చేలా. అంటే వారి యొక్క పేర్లు బట్టే వారి వర్ణం ఇక్కడ తెలుసుకోవచ్చు కదా మనము. ఆ విధంగా తెలుసుకోవాలనే 4 వర్ణాల వారు కూడా వారు చేసే వృత్తుల బట్టి ఆ యొక్క పేర్లు ఉండాలి అని, ఎలా ఉండాలో కూడా చివర ఏం పేరు ఉండాలనేది కూడా అక్కడ శబ్దము స్పృశించేలా ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, అంటే వృత్తి దాస్యమే శూద్రునికి, పేరులో కూడా దాస అనే ఉండాలి అని ఇక్కడ మన ధర్మశాస్త్రం చెప్తోంది. ఎంత దారుణమైన విషయం ఇది. అంటే ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వారు పెట్టుకోకూడదా? వారి యొక్క కులాన్ని, వారు చేసే వృత్తిని స్పృశించేలా, అర్థం వచ్చేలానే వారు పేర్లు పెట్టుకోవాలా చెప్పండి? ఇది కూడా ఏమాత్రం సమర్థించే విషయం కాదు. ఇది కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నామకరణం కూడా ఇలా చేయడం, ఇలా చేయాలని పెట్టుకోవడం చాలా తప్పు. ఇక్కడ మనుస్మృతిలో తృతీయ అధ్యాయంలో 13 నుండి 16 శ్లోకాలు మనం గమనిస్తే 4 వర్ణాల వారు ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలో ఇక్కడ ఉంది. శూద్రుడు తన వంశంలో పుట్టిన కన్యనే వివాహం ఆడాలి. ఇక వేరే వంశాల్లో పుట్టిన కన్యల్ని వివాహం ఆడకూడదు. వైశ్యుడు వైశ్య శూద్ర ఇద్దరు కన్యలను కూడా వివాహం చేసుకునవచ్చు. క్షత్రియుడు క్షత్రియ వైశ్య శూద్ర కన్యలను వివాహం చేసుకోవచ్చు. అలాగే బ్రాహ్మణుడు 4 పెళ్లి చేసుకోవచ్చు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ యొక్క కులాల్లో ఉన్న కన్యలు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అయినా కూడా బ్రాహ్మణ క్షత్రియులు ఎట్టి పరిస్థితుల్లో శూద్ర కన్యను వివాహం ఆడకూడదు. చూడండి, బ్రాహ్మణుడు చేసుకోవచ్చు, అలాగే క్షత్రియుడు కూడా చేసుకోవచ్చు శూద్ర కన్యల్ని. కానీ బ్రాహ్మణ క్షత్రియులు శూద్ర కన్యలను చేసుకునే అవకాశం ఉన్నా పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు? తనకంటే తక్కువ కులంలో పుట్టిన కన్యను వివాహం చేసుకుంటే తమ కులాన్ని, తమ సంతానాన్ని కూడా చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని అత్రి మహర్షి, గౌతమ్ మహర్షి, శౌనక మహర్షి, భృగు మహర్షి సైతం వివరించారు. చూడండి, తక్కువ కులంలో, వర్ణాలంటే కులం కాదు వృత్తులు అని చెప్తున్నారు కదా, కానీ ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. తనకంటే తక్కువ కులంలో పుట్టిన కన్యను వివాహం చేసుకుంటే తన కులాన్ని, సంతానాన్ని కూడా చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఎవరు? బ్రాహ్మణ క్షత్రియులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు శూద్ర కన్యని వివాహం చేసుకోకూడదు. కేవలం ఒకవేళ శూద్ర కన్యలో పుట్టిన, ఆ కులంలో పుట్టిన కన్య మంచి వ్యక్తి అనుకుందాం, ఒక మంచి కన్య అనుకుందాం, అయినా కూడా ఆమెను చేసుకోకూడదు. ఎందుకంటే కులం ఆధారంగానే పెళ్లి చేసుకోవాలి, కులం ఆధారంగానే మనం గౌరవించాలి, కులం ఆధారంగానే వారి యొక్క స్థాయి నిర్ణయించాలి తప్ప వారి వ్యక్తిత్వం బట్టి, ప్రవర్తన బట్టి, మాట బట్టి, అలాగే వృత్తిలో వారి అంకిత భావం బట్టి మనం మర్యాద ఇవ్వకూడదు. అలాగే పెళ్లి కూడా చేసుకోకూడదు. ఈ శ్లోకాల్లో ఉన్న ఈ భావాలు కూడా నాకు ఏమాత్రం నచ్చలేదు. వీటిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవి కూడా అధర్మమైన విషయములే. ఇంకా చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. ఇదే తృతీయ అధ్యాయంలో 17, 19 మధ్య శ్లోకాలు ఒకసారి మనం గమనిస్తే, బ్రాహ్మణుడు శూద్ర కన్యను వివాహం చేసుకుంటే తాను చెడిపోతాడు. ఆ కన్య యందు సంతతిని కన్నచో అతడు బ్రహ్మత్వాన్ని కోల్పోతాడు. బ్రహ్మ జ్ఞానం కూడా పోతుందంట శూద్ర కన్యను వివాహం ఆడితే. శూద్ర స్త్రీతో కలిసి దేవతలకు సంబంధించిన యజ్ఞయాగాలు, పితృ సంబంధమైన శ్రాద్ధం మొదలగు వాటిని చేస్తే దేవతలు ఆ బ్రాహ్మణుడిచ్చిన హవ్య కవ్యాలను స్వీకరించరు. యజ్ఞయాగాలు అవన్నీ చేస్తే ఒకవేళ శూద్ర కన్యను పెళ్లి చేసుకొని వాటిని దేవతలు స్వీకరించారంట, ఆ ఫలితం రాదంట బ్రాహ్మణునికి. ఆ స్త్రీని వివాహం చేసుకొని సంతానాన్ని కన్న బ్రాహ్మణునికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక గొప్ప పాపం బ్రాహ్మణుడు చేసేది. ఏమిటి అంటే శూద్ర కన్యను పెళ్లి చేసుకుంటే దేవతలు అతన్ని ఏమి యజ్ఞయాగాలు చేసినా ఫలితం స్వీకరించారంట, ఫలితం ఇవ్వరంట. అలాగే ఆమెతో సంతానానికంటే ఆ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తమే లేదంట. ఎంత దారుణంగా చెప్పారు చూడండి ఇక్కడ. ఎవరైనా, ఏ వర్ణం వారైనా, ఏ వర్ణం వారినైనా పెళ్లి చేసుకునే హక్కు ఆ వర్ణం వారికి లేదా?
కులం చూసి పెళ్లి చేసుకోవాలా, గుణం చూసి పెళ్లి చేసుకోవాలా? గుణం చూడకుండా పెళ్లి చేసుకుంటే హీనుడు అవుతాడు, కానీ కులం చూసి తక్కువ కులం అని చెప్పి పెళ్లి చేసుకుంటే హీనుడు ఎలా అవుతాడు? పాపం అలాంటి వాడు చేసిన యజ్ఞాలకు కూడా దేవతలు స్వీకరించారట, అతనికి ప్రాయశ్చిత్తమే లేదంట. ఇంకా ఇలాంటివి ఈ ధర్మశాస్త్రంలో చెప్పారు. వీటిని మనము హిందూ మత గ్రంథాల్లో ఒక ముఖ్యమైన గ్రంథంగా దీన్ని మనం పరిగణించాలా చెప్పండి? ఇక చతుర్థాధ్యాయంలో 79 నుంచి 81 వరకు ఉన్న శ్లోకాలు ఒకసారి గమనిస్తే, భ్రష్టులతోనూ చండాలులతోనూ బానిసలతోనూ మూర్ఖులతోనూ ధనం మొదలైన కారణాల వల్ల గర్వించిన వారితోనూ చాకలి మొదలగు వారితోనూ నీచ జాతులతోనూ ఒకచోట కూడి ఉండకూడదు. శూద్రునకు జ్ఞానోపదేశం చేయకూడదు, ఉచ్ఛిష్టాన్ని పెట్టకూడదు, అట్లే అతనికి ధర్మ విషయాలను ఉపదేశించకూడదు, వ్రతాలను చెప్పరాదు. శూద్రునకు ధర్మాన్ని గాని వ్రతాలను గాను చెప్పితే అతడు అసంవృతమనే నరకానికి పోతాడు. చూడండి, వర్ణ వ్యవస్థే లేదు. మరి దీన్ని ఏమంటారు? చాకలి అని కులంతో సహా చెప్తున్నారు, అలాగే చండాలుడని చెప్తున్నారు, బానిస అని చెప్తున్నారు. అంటే వీళ్ళంతా శూద్రులను ఉద్దేశించే కదా ఇక్కడ చెప్తోంది. బ్రాహ్మణునికి ఇక్కడ చెప్తున్నారు భృగు మహర్షి ఏమని? ఈ కులం వారి అందరితో కూడా, అలాగే తక్కువ కులం వారితో, నీచులతో, బానిసలతో, మూర్ఖులతో, డబ్బుందని పొగరపడే వారితో నువ్వు ఉండొద్దు, వారికి శూద్రునికి జ్ఞానోపదేశం చెయ్యొద్దు, అలాగే ఎటువంటి ధర్మాన్ని కానీ వ్రతాలను కానీ నేర్పద్దు. అట్లా కనుక నేర్పితే నువ్వు నరకానికి పోతావని బ్రాహ్మణునికి భృగు మహర్షి చెప్తున్నాడు. చూడండి ఎంత దారుణంగా ఉంది. అంటే శూద్రునికి ధర్మం తెలియకూడదు, శూద్రునికి జ్ఞానం ఉండకూడదు. అదే కదా ఈ శ్లోకాల ఉద్దేశం. ఎందుకంటే ఇవన్నీ నేర్పిస్తే అతను కూడా బ్రాహ్మణునితో సమానం అవుతాడు కదా. అలా అవ్వకూడదు. ఎప్పుడు శూద్రుడు కిందే ఉండాలి, తక్కువగానే ఉండాలి అనే అర్థం ఈ వాక్యాల్లోనే తెలిసిపోతుంది. ఇదేదో నేను కొత్తగా అర్థం సృష్టించి చెప్పే పని లేదు, ఇక్కడే స్పష్టంగా ఉంది. కుల వివక్ష అనేది ఎలా చూపించాలో ఇక్కడ చెప్తున్నారు. మనుస్మృతిలో చతుర్థాధ్యాయంలో ఒక్కసారి మనం గమనిస్తామండి శ్లోకాలు. అవేవి అంటే 217, 218. ఈ శ్లోకాల్లో బ్రాహ్మణుడు ఎవరెవరి అన్నం తింటే ఏమవుతాడో ఇక్కడ చెప్పారు. ఒకసారి చూడండి. తన భార్య చెప్పినట్లు వింటూ జార పురుషుని తన ఇంట్లోనే ఉంచుకున్నవాడు, 10 దినముల అశౌచం తీరనివాడు, వీరి అన్నం తృప్తిని కలిగించని అన్నం ఎప్పుడు కూడా తినరాదు. రాజు యొక్క అన్నం తన తేజస్సును, చూడండి, రాజు పెట్టే అన్నం తింటే తేజస్సు పోతుందంట. శూద్రుడు పెట్టే అన్నం తింటే బ్రహ్మవర్చస్సు పోతుంది. కంసాలి యొక్క అన్నం తింటే ఆయుష్ పోతుంది. చెప్పులు కుట్టుకునే వాని అన్నం తింటే కీర్తి పోతుంది. శిల్పకారుని అన్నం తింటే సంతతి పోతుంది. చాకలివాని అన్నము, సంగమునందు పెట్టబడిన అన్నము, వేస పెట్టిన అన్నము స్వర్గభ్రష్టుని చేస్తుంది. అంటే ఒకటే దీని మీనింగ్. వేరే కులాల్లో వాళ్ళు పెట్టిన అన్నం తినకూడదు, అలా తింటే కీర్తి పోతుంది, అలాగే యశస్సు నశిస్తుంది, వర్చస్సు పోతుంది, స్వర్గం పోతుంది బ్రాహ్మణునికి. కాబట్టి వేరే కులాల వాళ్ళు పెట్టిన అన్నం తినకూడదు అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. దీన్ని ఒక బ్రాహ్మణునిగా నేనే ఖండిస్తా. ఎందుకంటే నేను కూడా ఒక బ్రాహ్మణుడే, కానీ మొత్తం అందరితో కలిసిమెలిసి ఉండాలని, అందరూ మనుషులే అని, అందరూ సమానంగా ఉండాలని కోరుకునే బ్రాహ్మణుని. నాలాగే చాలామంది ఉన్నారు బ్రాహ్మణుల్లో నాలాంటి ఉద్దేశాలు ఉన్నవాళ్ళు. కాబట్టి మేము స్వతహాగా నాన్ వెజ్ తినం. కాబట్టి ఇక్కడ చెప్పిన కులాలు కానీ, వీళ్ళ దృష్టిలో తక్కువ కులాల వాళ్ళు కానీ ఎవరన్నా సరే బాగా రుచిగా నాన్ వెజ్ కాకుండా వెజ్ చేసి వారు భోజనం పెడితే లక్షణంగా తింటాం. తిండికి కులానికి ఏమండి సంబంధం? ఒకరి చేత్తో తిన్నంత మాత్రాన మన యొక్క తెలివి, జ్ఞానం ఇవన్నీ నశిస్తాయా? ఎంత సిల్లిగా ఉంది ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం చెప్పండి. మనం ఏం తింటామో అవి ఆయా కులాల వారు చేసి పెడితే లక్షణంగా తినొచ్చు. తినడం వల్లనే స్వర్గం రాకుండా పోతుందే? అది ఇక్కడ మన ధర్మశాస్త్రంలో చెప్తున్న అధర్మమైన విషయంగా నేను భావిస్తున్నాను. భావించడం కాదు, నిజం అదే. ఎవరి చేతి వంట తినకూడదు. ఇక్కడ మనుస్మృతిలో భృగు మహర్షి పంచమాధ్యాయంలో 147 నుంచి 149 శ్లోకాల మధ్య స్త్రీ ధర్మాల గురించి ఏం చెప్తున్నారంటే, బాలిక అయినా, యువతి అయినా, ముసలామె అయినా, ఇలా ఏ స్త్రీ అయినా సరే గృహ కార్యక్రమములో స్వతంత్రించి చెయ్యకూడదు. బాల్యమున తండ్రి యొక్క ఆధీనమున, యవ్వనమున భర్త యొక్క ఆధీనమున, భర్త చనిపోయినప్పుడు పుత్రుల యొక్క ఆధీనమున స్త్రీ ఉండవలెను. స్త్రీ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండకూడదు. చాలా స్పష్టంగా ఉంది.
దీన్ని మన వాళ్ళు కొద్ది కవరప్ చేసి, అంటే స్త్రీకి స్వాతంత్రం అక్కర్లేదు, ఎవరో ఒక ఆధీనంలో ఉండాలి అని ఇక్కడ ఇంత స్పష్టంగా ఉంటే, అలా కాదు, ఎవరో ఒక రక్షణలో ఉండాలి, స్త్రీకి ఒక మగవాని రక్షణ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే సభ్య సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా అని ఇలా దారుణంగా దీన్ని మార్చి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఏమని, స్త్రీ స్వాతంత్రానికి అనర్హురాలు, స్త్రీ ఏ కార్యమైనా సరే స్వతంత్రంగా చేయకూడదు, అంటే సొంతంగా ఆలోచించి చేయకూడదు, ఇంట్లో ఉన్న పురుషులపైన డిపెండ్ అవ్వాలి, వారు చెప్పినట్లుగా చేయాలి తప్ప సొంతంగా చేయకూడదని ఈ శ్లోకాల్లో స్పష్టంగా ఉంది. దీన్ని మనం ఎలా సమర్థిస్తాం, ఎలా కవర్ చేస్తాం చెప్పండి? ఇంత దారుణంగా స్త్రీ యొక్క ధర్మం గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇక పంచమాధ్యాయంలో భృగు మహర్షి చెప్పిన శ్లోకాలు ఒకసారి మనం గమనిస్తే 151 నుంచి 156 వరకు చూడండి, ఎంత నీచాతి నీచంగా ఉందో ఈ అర్థం మీరే చెప్తారు. తండ్రి ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేస్తాడో, ఒకవేళ తండ్రి కాకుండా సోదరుడైనా ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేస్తాడో, అతడు జీవించి ఉన్నంత వరకు, అంటే భర్త జీవించి ఉన్నంత వరకు అతనిని సేవించాలే తప్ప వ్యభిచారం చేయకూడదంట. ఎంత దారుణంగా చూడండి. చూడండి ఇంకా ఉంది దీంట్లో. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఋతుకాలంలో బహిష్టు కాని సమయంలో భర్త ఆమెకు సుఖాన్ని కలిగిస్తున్నాడు. అంటే బహిష్టు అంటే పీరియడ్స్ రాని కాలంలో శారీరక సుఖాన్ని ఇస్తున్నాడు భార్యకి. అలాగే పరలోకంలో అతడు ఆమెకు సుఖాన్ని కలిగిస్తున్నాడు. మరి పరలోకంలో ఏం సుఖం ఇస్తున్నాడో ఇక్కడ మెన్షన్ చేయలేదు. సదాచార శూన్యుడైనా, అంటే ఆచారాలు పాటించని వాడైనా, ఇంకొక స్త్రీ యందు అనురక్తుడైనా, అంటే ఇంకో స్త్రీతో అతడు సహజీవనం చేస్తున్నా, శారీరక సంబంధం పెట్టుకున్నా, ఆమెతో ఉంటున్నా, సద్గుణములు లేకపోయినా భర్తను భార్య దేవుని వలె పూజించాలి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. చూడండి ఇక్కడ మొదటేమో ఏం చెప్పారు, భర్త అంటే వివాహమైన తర్వాత భర్తను సేవించాలే కానీ వ్యభిచారం చేయకూడదు. కానీ భర్త ఈమెను సేవించకుండా వ్యభిచారం చేసినా సరే ఈమె అతన్ని వదిలిపెట్టకుండా బాగా చూసుకోవాలి, దేవుని వలె పూజించాలట. అతను ఆచారం లేనివాడైనా, దుర్గుణాలున్నా, వేరే స్త్రీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నా, ఆమెతో ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా దేవుని వలె పూజించాలి. స్త్రీకి భర్తృ శుశ్రూష తప్ప ఇంకొక యజ్ఞం లేదు. శూద్రునికి ఎలాగైతే పై 3 వర్ణముల వారిని సేవించడం తప్ప ఇంకో యజ్ఞం లేదో, ఇక్కడ స్త్రీకి కూడా భర్తను సేవించడమే యజ్ఞం. ఇంకా వేరే ఏ యజ్ఞము ఆమె చేయాల్సిన పని లేదు, చేయాల్సిన అవసరమే లేదు. ఇంకొక వ్రతం కానీ ఉపవాసం కానీ లేదు. భర్తను చక్కగా సేవించు స్త్రీని స్వర్గలోకంలో అందరూ గౌరవింతురు. భర్తృపరాయణమైన స్త్రీ తన భర్త బతికి ఉన్నా చనిపోయినా అతనికి ఎటువంటి అప్రియాన్ని చేయరాదు. భర్త బతుకున్నా అతనికి కష్టం కలిగించే పని చేయకూడదు, అతను చనిపోయినా సరే అతనికి కష్టం కలిగించే పని చేయకూడదంట. అంటే అతను పోయినా సరే అతన్నే తలుచుకుంటూ, అతన్నే స్మరించుకుంటూ, అతని యొక్క ప్రేమలోనే ఉండాలి. చూడండి ఎంత నీచంగా వర్ణించారు ఇక్కడ. ఎలా కవర్ చేయగలుగుతున్నాం ఇలాంటి విషయాలు మనం, నాకు అర్థం కావడం లేదు. ఈ మనుస్మృతి చదివినాక నాకు ఈ ఫ్యూజులు ఎగిరిపోయాయి మైండ్లో. అరే ఎందుకు ఇంత నీచంగా స్త్రీ ధర్మాలు చెప్పారా అని చెప్పి. చూడండి, భర్త పట్ల భార్య తప్పు చేయకూడదు, కానీ భార్య పట్ల భర్త ఎన్ని తప్పులైనా చేయొచ్చు, చేసినా సరే అతడు దేవుడే, దేవుని వలె పూజించాలి. అట్లా పూజిస్తేనే ఈమె స్వర్గానికి పోతుంది, తప్పో ఒప్పో పూజించాలంతే. కాబట్టి ఈ శ్లోకాలు కూడా ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇది భృగు మహర్షి లాంటి మహర్షి చెప్పడం ఇంకా దుర్మార్గం.